ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ అందరిలో తిరుగుతుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని వాస్తవానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ అని అదే మొత్తుకున్నాం. మనం ఒక 6 నెలల ఏడాది మొత్తుకున్నాం. తక్కువని సర్పంచ్ ఎన్నికలే ముందుగా వచ్చినాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇక సింహంతో జరిగే ఎన్నికలు కాబట్టి తర్వాత తీసుకుందాం అండ్ అధికారికంగా రిజర్వేషన్ వచ్చిన తర్వాత నిర్వహిద్దామని ఒక ఆలోచన కూడా జరిపారని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. సో మొత్తానికి అయితే గ్రామాలలో పరిపాలన పడికేసింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. కొంత పరిపాలన గాడిలో పడ్డది, అంతవరకు ఓకే. అయితే ఈ తర్వాత సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తామా అంటే దాన్ని మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అనే రాగం ఎత్తుకున్నది ప్రభుత్వం. ఇప్పుడు మున్సిపల్లకు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఇక అనే ఆలోచనలు ఉంటే మున్సిపల్ ఎన్నికలు అయిన మరుసటి క్షణమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే వీటితో కూడా ఆర్థిక సంవత్సరానికి ముడిపడి ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఫినిష్ కావాలి, లేకపోతే మార్చి వరకలా ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు అనేది అయిపోతాయి. సో ఈ లెక్కన కూడా మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే సిద్ధంగా ఉంటే 2026 ప్రథమార్థం మొత్తం ఈ 6 నెలల కాలం మొత్తం ఎన్నికలతో అయిపోతుంది. ఇక నెక్స్ట్ చివరి ఏడాది 2 నెలలుగా పరిపాలన మీద ఎవరు వాళ్ళు ఇటు సర్పంచ్లు పనిచేస్తా ఉంటారు, ఇటు ఎంపీటీసీలు పనిచేస్తా ఉంటారు, కౌన్సిలర్లు పనిచేస్తా ఉంటారు, జిహెచ్ఎంసీ కూడా అయితే లోపల ఎవరు పనితీరు ఏంటన్నా ఏడాది 2 నెలలే ఉంటుంది. ఇక ఏమైతే చూద్దాం. అయితే పరిషత్ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే పాలక మండలి లేక నిలిచిపోయిన 550 కోట్ల నిధులు. సో ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మంచిగానే మిగిలిపోయినాయి పైసలు. 550 కోట్ల నిధులు అయిపోయినాయట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఫిబ్రవరిలో కనుక నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ మురిగిపోతాయి. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ యోజనలో కాంగ్రెస్. అవే సో ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారు, రిజర్వేషన్లు అధికారికంగా వచ్చే అవకాశం లేదు, పార్టీ పరంగానే వస్తాయి. అధికారికంగా రిజర్వేషన్లు అనేది షెడ్యూల్ చేర్చి ఎంత చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టుకొని కూర్చుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జనగణన కులగణన అవన్నీ చేసి అప్పుడే రిజర్వేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది ఇప్పట్లో అయ్యే పని లేదు. సో ఇక్కడ బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఫిబ్రవరిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే సిద్ధంగా ఉండురి. ఆల్రెడీ మీకు తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ నుండి ఎంపీటీసీలుగా అవకాశం ఇవ్వండి, అధిష్టానానికి ఓడిపోయిన సర్పంచ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ ఆ పార్టీలో ఏదో కసరత్తు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు. సో ఖచ్చితంగా ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ఆ వాతావరణం చూస్తే అర్థమవుతుంది. మిగతా అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండురి. ఇక మున్సిపల్ ఎన్నికలే కదా, నేను పల్లెటూరుని నాకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చారని చూద్దాంది అని అనుకోకూరి. ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోరి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టుగా అయితే ఈ వార్త తెలుస్తుంది. మొత్తానికి 550 కోట్లు అయిపోయినాయి. ఫిబ్రవరి 2-3 వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చే సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి అదే నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో ప్రక్రియను ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పరిషత్లు, పంచాయతీలు, మున్సిపాలిటీల పాలక మండల పదవీ కాలం 1.5 ఏళ్ల కిందటే ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చింది. కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు 3000 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా 2450 కోట్లు కాగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు 550 కోట్లు. సో ఈ ఆర్థిక సంఘం నిధులు మురిపోవద్దనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినట్టయితే కనబడుతోంది. మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి.